వాడపల్లి నుంచి నెక్స్ట్ మేము ఏ టెంపుల్కి వెళ్ళామో ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు పార్ట్ 2. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్లో జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ ఉందండి. ర్యాలీలో అక్కడికి స్టార్ట్ అయిపోయాం. విష్ణుమూర్తి ప్రత్యక్ష స్వరూపం అండి ఈ జగన్మోహిని కేశవ స్వామి. అయితే ఇక్కడ స్వామి ముందు భాగం మహావిష్ణు కేశవ స్వామిగా పురుష రూపంలో, వెనుక భాగంలో జగన్మోహినిగా స్త్రీ రూపంలో దర్శనమిస్తారు. ఇలా ఉండటం మరెక్కడా చూసుండరు, అంత అందంగా ఉంటారు స్వామి కూడా. ఇక్కడ పూజా హారతులు ఇంకా నిత్య నైవేద్యాలు ముందు అలానే వెనుక వైపు కూడా జరుగుతాయండి. 11వ శతాబ్దంలో స్వయంభు వెలిసారు ఏకసాల గ్రామంతో. ఇక్కడ గర్భాలయంలోకి కూడా మనకి ప్రవేశం ఉందండి. ఆ స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ గర్భాలయంలో అయ్యగారు దగ్గరుండి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చూపిస్తారండి స్వామిని. అయితే ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర నిరంతరం గంగా స్రవించట ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ దర్శనం చేసుకుని మేము నెక్స్ట్ ఏం టెంపుల్స్ చూసామో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.